Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tips. In this video, we'll discuss stack implementation in data structure using C++. ఈ వీడియోలో స్టాక్ ఇంప్లిమెంటేషన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఎగ్జిక్యూషన్ కూడా మీకు సిస్టమ్ పైన చూపిస్తాను. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఓకే, డేటా స్ట్రక్చర్లో ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అనగానే చాలా మంది స్టూడెంట్స్ భయపడతారు. ఓకే, సో నేను ఇక్కడ ఈజీ వేలో మీకు ప్రోగ్రామింగ్ అనేది నేర్పిస్తాను. ఓకే, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఓకే, సో స్టాక్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి మనము 2 వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. There are 2 ways to implement the stack. One is using array, another one is using linked list. Stack ni implement చేయాలంటే మనం 2 వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి యూజింగ్ అరే, అనదర్ వన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో ఈ వీడియోలో మీకు అరేతో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టాక్ ఇంప్లిమెంటేషన్ త్రో లింక్డ్ లిస్ట్తో కూడా మీకు చూపిస్తాను. ఓకే, మరి ఇక్కడ యూజింగ్ అరే అన్నాం అంటే ఇక్కడ స్టాక్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక అరే అయితే మనం డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఎలిమెంట్స్ ఆర్ ఫార్మింగ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్. అంటే ఇక్కడ లీఫో మెకానిజం ఫాలో అవుతాం. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, అంటే ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా సేమ్ ఎండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్ ఎక్స్ ఆఫ్ 5 అని ఇచ్చారనుకుంటున్నాం. ఇంట్ ఎక్స్ ఆఫ్ 5 అని ఇస్తే ఏమవుతుంది, మనకు 5 మెమరీ బ్లాక్స్ అలగేట్ 1 2 3. ఓకే, అరే ఇండెక్స్ వచ్చేసి మనకు 0 1 2 3. అరే ఇండెక్స్ 0లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా. సో దీని ఏం వచ్చేసి ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3, ఎక్స్ ఆఫ్ 4. మరి వాట్ అబౌట్ స్టాక్? స్టాక్లో కూడా ఈ విధంగానే డిక్లేర్ చేసుకోవాలా అంటే సేమ్ వే స్టాక్లో కూడా ఒక అరేని మనం డిక్లేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్ స్టాక్ ఆఫ్ 5 అని ఇస్తాం. ఓకే, ఇలా ఇవ్వగానే ఏమవుతుంది మనకు అంటే 5 మెమరీ బ్లాక్స్ స్టాక్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, జస్ట్ నేనేం లేదు, అరేని నేనేం చేసినట్టు ఈ విధంగా రాసాను. ఇది రో వైజ్గా ఉంది, నేను కాలం వైజ్గా డిజైన్ చేశాను. 1 డైమెన్షన్ అరే మనం ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు, అయితే రో వైజ్ ఆర్ కాలం వైజ్. మనకు స్టాక్ కాబట్టి ఈజీగా ఉండడానికి నేను కాలం వైజ్గా డిజైన్ చేశాను. ఇక్కడ కూడా ఇండెక్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అరేలో అంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ ఇది ఓపెన్ అనుకుంటుంది, ఇక్కడ నుండి మనకు ఇన్సర్షన్ అనేది జరుగుతూ ఉంది, ఇక్కడ క్లోజ్ ఉంటుంది. ఓకే, సో అట్లాగే మనకు ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఇండికేటర్ అనేది కాదు. సో వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. ఒకవేళ మీరు చూడనట్లయితే దాన్ని చూడండి. ఇక్కడ ప్రోగ్రామటికల్ పార్ట్ కూడా చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఒక ఇండికేటర్ అయితే మనకు కావాలి. ఓకే, సో ఇండికేటర్ ఫర్ ఎగ్జాంపుల్గా టాప్ అని తీసుకుంటాం. ఓకే, ఒక వేరియబుల్ మనం ఇండికేటర్ లాగా అసైన్ చేసుకుంటాం. సో మరి ఇక్కడ టాప్కి ఇనిషియల్ వాల్యూ ఏం అసైన్ చేయాలి? సో చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, 0 ఎందుకు పెట్టకూడదు అంటే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా టాప్ అనే ఇండికేటర్ని పట్టుకుంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 ఇచ్చాను అనుకోండి టాప్కి, టాప్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే 0 దగ్గర ఉంది. మరి 0 దగ్గర ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉన్నట్టు. ఓకే, మరి ఏం ఎలిమెంట్స్ లేవు అన్నప్పుడు టాప్ అనేది ఎక్కడ ఉండాలి? ఇనిషియల్ స్టేజ్ అంటే మనం ఇక్కడ టాప్లో -1 మాత్రమే పెట్టుకోవాలి, ఎందుకంటే ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు -1 దగ్గర ఉంటుంది కాబట్టి. ఓకే, సో 0 ఇచ్చినాం అనుకోండి ఒక ఎలిమెంట్ ఉంటుంది అక్కడ, కాబట్టి మనం -1 అనేది పెట్టుకోవాలి. ఓకే, సో ఈ 2 పాయింట్స్ ఒకటి జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ మరి ఇక్కడ ప్రోగ్రామ్ని సి లాంగ్వేజ్లో రాస్తామా C++లో రాయాలా అంటే డేటా స్ట్రక్చర్ని మనము సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు, C++తో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, అంటే డేటా స్ట్రక్చర్ త్రో సి లాంగ్వేజ్ ఉంటుంది, డేటా స్ట్రక్చర్ త్రో C++ కూడా ఉంటుంది. ఓకే, మనం రాసేది డేటా స్ట్రక్చర్ త్రో C++తో ఇంప్లిమెంటేషన్ చూద్దాం, ప్రోగ్రామటికల్ పార్ట్. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే C++ ప్రోగ్రామ్స్ని మనం 2 వేస్లో రాయొచ్చు. C++ ప్రోగ్రామ్స్ని 2 వేస్లో రాయొచ్చు. ఒకటి యూజింగ్ ఫంక్షన్స్, ఒకటి యూజింగ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. C++ ప్రోగ్రామ్ మనం రాయాలంటే మనం 2 వేస్లో రాయొచ్చు. ఒకటి యూజింగ్ ఫంక్షన్స్, సెకండ్ వన్ యూజింగ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. యాక్చువల్గా అయితే మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తే బెటర్, ఎందుకంటే C++ ఈజ్ ఏ
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, బట్ నాట్ కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అందులో సి లాంగ్వేజ్ కూడా ఉంటుంది, ఫంక్షన్. కాబట్టి ఫంక్షన్స్తో కూడా మనం C++ ప్రోగ్రామ్స్ని రాయొచ్చు. నేను ఇక్కడ క్లాస్ యూజ్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది స్టూడెంట్స్ కూడా క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడం అని చెప్పేసి నా కామెంట్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి నేను క్లాస్ ఆబ్జెక్ట్తో ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ హెడర్ ఫైల్ అయితే ఒక టాప్ యాష్ ఇంక్లూడ్ IOStream. నేను ఇక్కడ ప్రోగ్రామ్ని డేవ్స్ ప్లస్ లో ఇంప్లిమెంట్ చేయడానికి రాస్తాను. కోడ్ బ్లాక్స్ అయితే కోడ్ బ్లాక్స్ కూడా రాయాలి. ఓకే, నెక్స్ట్ హ్యాష్ ఇంక్లూడ్ conio.h. ఒకవేళ మనకు రిక్వైర్డ్ అంటే రాస్తాం, లేకపోతే IOStream.h ఎందుకు రాయాలి అంటే ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనేది అందులో ఉంటాయి కాబట్టి CNC వాటి కోసం. అలాగే ఇక్కడ డేవ్స్ ప్లస్ ఒకవేళ యూజ్ చేసినట్లయితే బట్ ఎక్స్ట్రాగా యూజింగ్ నేమ్ స్పేస్ అనేది ఎక్స్ట్రాగా ఒక స్టేట్మెంట్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ని డిజైన్ చేస్తాం. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్గా స్టాక్, ఇందులో ఇంట్ s5 ఒక అరేని డిక్లేర్ చేసుకున్నాం. సో ఇక్కడ ఎస్ అనేది అరే రాగానే మనకు ఒక స్టాక్ అయితే క్రియేట్ అవుతుంది. 1 2 3 4 5. ఓకే, సో ఇండెక్స్ వచ్చేసి 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 1 2. నెక్స్ట్ ఇంకా ఏం కావాలి మనకు? ఇండికేటర్ కావాలి. సో దాన్ని కూడా నేను ఇక్కడ డిక్లేర్ చేస్తాను. ఇంకా ఏమైనా అవసరం అయితే తర్వాత చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాప్ అనేది ఇక్కడ ఉంది అని క్లియర్. నెక్స్ట్ టాప్కి మనం ఇనిషియల్ వాల్యూ అనేది అసైన్ చేయాలి మైనస్. మరి టాప్కి ఇనిషియల్ వాల్యూ అసైన్ చేయాలి క్లాస్లో అంటే డైరెక్ట్గా చేయలేము. చేయాలంటే ఐదర్ యూజింగ్ కన్స్ట్రక్టర్ అండ్ మెంబర్ ఫంక్షన్. నేను ఇక్కడ కన్స్ట్రక్టర్ రాసి టాప్కి -1 అసైన్ చేస్తాను. సో కన్స్ట్రక్టర్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఉండాలి. సో టాప్ ఈక్వల్ టు -1. సో టాప్లో మనకు -1 వచ్చేసి స్టోర్ అయింది. నెక్స్ట్ ఇక మెంబర్ ఫంక్షన్స్ కూడా ఇక్కడ రాసింది. సో స్టాక్లో ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి మనకి? పుష్ ఆపరేషన్ ఇన్సర్ట్ కోసం, పాప్ ఆపరేషన్ డిలీట్ కోసం, అట్లాగే ఈసీఎంటీ ఈ స్కూల్ కూడా ఉంటాయి, అవి మనకేం అవసరం లేదు. నెక్స్ట్ పీక్ ఆపరేషన్ ఉంటుంది, టాప్లో ఉన్న ఎలిమెంట్ని మనం డిస్ప్లే చేసి చూసుకోవడానికి. అట్లాగే ఫైనల్లీ డిస్ప్లే కూడా ఉంటుంది. సో వాటి గురించి ఒక్కొక్క మెథడ్ని మనం డిక్లేర్ చేయాలి. వైడ్ పుష్ ఒక మెథడ్, వైడ్ పాప్, వైడ్ పీక్ ఆపరేషన్, వైడ్ డిస్ప్లే. సో క్లాస్ ఇది నా క్లాస్. ఓకే, సో మరి ఈ మెంబర్ ఫంక్షన్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అంటే అవుట్ సైడ్ క్లాస్లో కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ క్లాస్లో చేసుకుంటే మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇక్కడే కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకే, కంటిన్యూషన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఒక్కో ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఫస్ట్ పుష్ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. మరి అవుట్ సైడ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలంటే మనం సింటాక్స్ ఏం యూజ్ చేస్తాము అంటే ఫస్ట్ రిటర్న్ టైప్ ఉండాలి. ఫంక్షన్ రిటర్న్ టైప్ ఏంటి అంటే వైడ్. నెక్స్ట్ ఏం రాస్తారు? క్లాస్ నేమ్ రాస్తారు. స్టాక్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ C++ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ పుష్. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి. మరి ఇన్సర్ట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఒక డేటా అయితే ఉన్న దగ్గర ఉండాలి. ఏమైతే మనం ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నామో ఇన్సర్ట్ చేయడానికి ఒక డేటా అనేది మనకు కావాలి. మరి కావాలంటే ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్గా ఇంటూ డేటా అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. కీబోర్డ్ నుంచి డేటాని నేను ప్రొవైడ్ చేస్తాను. సో కీబోర్డ్ నుండి ప్రొవైడ్ చేయాలంటే ఒక చిన్న మెసేజ్ పెట్టుకుంటాను. cout ఎంటర్ ఎలిమెంట్ cin డేటా. సో నువ్వు కీబోర్డ్ నుంచి రీడ్ చేసే డేటా ఏదైతే ఉందో అది డేటా పార్ట్లో వచ్చేసి స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ కీబోర్డ్ నుంచి 10 ప్రొవైడ్ చేసాను అనుకున్నాను. 10 వచ్చేసి డేటాలో స్టోర్ అయ్యి రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయాలని ట్రై చేయాలి. మరి ఇన్సర్ట్ చేయాలంటే మనం ఏమేమి ఫాలో అవ్వాలి, ఏమేమి కేసెస్ ఉంటాయి, ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి మనం చెక్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయాలంటే మనం చెక్ చేయాల్సింది స్పేస్ ఉందా లేదా.
స్టాక్లో స్పేస్ ఉందా లేదా. సో అది మనం చెక్ చేయాలి. ఓకే, సో మరి స్టాక్ ఫుల్ అని ఎలా చెక్ చేస్తాం? స్టాక్ ఫుల్ అంటే ఇన్సర్షన్ అనేది పాసిబిలిటీ ఉండదు. ఓకే, సో ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీ, దీన్ని బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు. సో మనం ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు ఏం చెక్ చేయాలంటే ఫుల్ ఉందా అని చెక్ చేయాలి. ఫుల్ ఉంటే ఇన్సర్షన్ ఇస్ నాట్ పాసిబుల్. సో మరి ఇక్కడ ఫుల్ ఉంటే ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 10, ఇక్కడ 20, ఇక్కడ 30, ఇక్కడ 40, ఇక్కడ 50 ఉందంటే ఎలిమెంట్ ఫుల్ ఉందంటే టాప్ అనేది టాప్లో ఉంటుంది, అంటే టాప్ పొజిషన్లో ఉంటుంది, అంటే 4 దగ్గర ఉంటుంది. టాప్ అనేది 4 దగ్గర ఉంది అంటే స్టాక్ ఈస్ ఫుల్. ఆ కండిషన్ మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాం కండిషన్, ఇఫ్ టాప్ ఈక్వల్ టు మాక్సిమం సైజ్ ఎంత? ఇక్కడ 4 ఎందుకంటే మనం సైజ్ ఇక్కడ 5 ఇచ్చాం కాబట్టి. మీరు ఇక్కడ 10 ఇస్తే అక్కడ 9 వస్తుంది, ఇక్కడ 20 ఇస్తే అక్కడ 19 వస్తుంది, మీ ఇష్టం. లేదంటే మీరు కీబోర్డ్ నుంచి కూడా ట్రై చేయొచ్చు అరే సైజ్, ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసి. ఒకవేళ టాప్ ఈక్వల్ 4 అయింది అనుకోండి, మనకు ఒక మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. మెసేజ్ ఏంటంటే స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో అని రాస్తుంది. లేదంటే మీరు ఇక్కడ ఫుల్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడికి క్లోజ్. ఇన్సర్షన్ నాట్ పాసిబుల్. ఇన్ కేస్ ఈ సిచ్యువేషన్ ఫాల్స్ అయిందనుకో, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్, ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే స్టాక్లో అయితే స్పేస్ ఉంది, బట్ ఎంత ఉంది అనేది మనకు తెలియదు. అంటే టాప్ మనం ఎక్కడన్నా ఉండొచ్చు, ఇక మనకు సంబంధం లేదు. మనమైతే ఇన్సర్ట్ చేయాలి. మరి ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్గా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ విధంగా ఇక్కడ ఉంది టాపిక్. ఈ కండిషన్ ఫాల్స్ ఏంటంటే స్పేస్ అయితే ఉంది కంపల్సరీ, అది ఎంత ఉంది అనేది మనకు తెలియదు. సో దానికోసమే మనకు ఆ మెజర్మెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు టాప్, అంటే ఇప్పుడు ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఫస్ట్ పొజిషన్ వరకు ఫుల్ అయి ఉంది. ఇప్పుడు మనకు పాసిబిలిటీ ఎక్కడ ఉంది? సెకండ్ దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తే సెకండ్ దగ్గర తగ్గింది టాపు అంటే, సింపుల్గా టాప్ ఏం చేయాలి అంటే టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ అని చేస్తాం. ఇలా చేయగానే ఏమవుతుంది? టాప్ అనేది ముందుకు వెళ్తుంది. ఇక్కడ నుండి టాప్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ లేదు ఇక టాప్. ఇప్పుడు ఆ లొకేషన్లో మనం ఇన్సర్ట్ చేయడానికి చాయిస్. ఓకే, సో అక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేస్తాము? దీని పేరు ఏం పెట్టుకున్నాం మనం అంటే ఎస్ అని పెట్టుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ SI అన్నాం అంటే ఇది SR0, SR1, SR2, SR3, SR4. సో ఈ లొకేషన్లో మనం స్టోర్ చేయాలి. ఆ లొకేషన్ పేరు ఏంటి అంటే SR టాప్. ఓకే, ఆ టాప్లో మనం ఏం స్టోర్ చేయాలి? డేటాని స్టోర్ చేయాలి, 10. సో డేటా అనగానే ఇప్పుడు ఆ 10 పోయి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, ఒక చిన్న మెసేజ్ పెట్టుకుందాం ఇక్కడ, Cout ఎలిమెంట్ ఇన్సర్టెడ్, ఎల్స్ క్లోజ్, ఫంక్షన్ కూడా క్లోజ్. ఇంత సింపుల్, ఇదే మనకు పుష్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ పాప్ ఆపరేషన్. నేను దీన్ని ఎరేజ్ చేసి కంటిన్యూ చేస్తాను. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ పెట్టుకొని మీ నోట్స్ ఏదైతే రాస్తున్నానో దాన్ని మీరు నోట్ చేసుకొని తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది లాజిక్. ఓకే, దీన్ని మనం బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఇది మనకు పుష్ ఆపరేషన్. నెక్స్ట్ పాప్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్ మరి ఇప్పుడు నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మనం డిలీట్ చేయాలన్నప్పుడు మనకు సిచ్యువేషన్స్ ఎలా వస్తాయి చూద్దాం. ఇప్పుడు మనం డిలీట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏమేమి కండిషన్స్ చెక్ చేయాలి అంటే, ఏమీ లేకపోతే డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్, ఉంటే డిలీషన్ పాసిబుల్. కాబట్టి మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటంటే ఎలిమెంట్స్ ఏమి లేకపోతే అనేది చెక్ చేయాలి. ఓకే, ఏం ఎలిమెంట్స్ లేకపోతే టాప్ ఏంటి ఉంటుంది? -1 దగ్గర. -1 దగ్గర టాప్ ఉందంటే ఎలిమెంట్స్ ఏం లేవు, డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్, స్టాక్ ఈజ్ ఎంప్టీ అని మనకు మెసేజ్ చూపించాలి. అదే ఒకవేళ టాప్ -1 కాకుండా ఎక్కడైనా ఉంటే దాన్ని మనం డిలీట్ చేస్తాం. సో మనం చెక్ చేయాల్సింది అయితే ఇన్సర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమో టాప్ ఫుల్ ఉందని చెక్ చేయాలి, డిలీట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎంప్టీగా ఉంది అని చెక్ చేయాలి. ఈ రెండు కండిషన్లు మనం గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ చెక్ చేయాలి, డిలీట్ చేయాల్సి వచ్చినప్పుడు స్టాక్ అండర్ ఫ్లో కండిషన్ చెక్ చేయాలి. చూద్దాం ఫస్ట్ కండిషన్ ఏం రాస్తుంది ఇక్కడ అంటే, ఇఫ్
టాప్ ఈక్వల్ టు -1 అయితే Cout. ప్రోగ్రామ్ నేను కంటిన్యూ చేస్తున్నాను అరేంజ్ చేసి మీరు కంటిన్యూగా రాసేసుకోండి ప్రోగ్రామ్. ఓకే, Cout stack is empty or underflow అని కూడా రాసుకోండి. సో టాప్ ఈక్వల్ -1 ఏంటంటే స్టాక్ ఈస్ ఎంటీ అని మనకు మెసేజ్ వచ్చేస్తుంది. ఎల్స్ ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయిందంటే ఏమన్నట్టు మీనింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి బట్ ఎన్ని ఉన్నాయో మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అజ్యూమ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా 10, 20, 30 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు టాప్ ఎక్కడ ఉంటుంది అంటే 2 దగ్గర ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఆ ఎలిమెంట్ని నేను డిలీట్ చేయాలి. ఏ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది ఇప్పుడు అంటే 30 మాత్రమే డిలీట్ అవుతుంది. 10 డిలీట్ చేయడానికి రాదు, ఎందుకంటే వన్ సైడ్ అవుతుంది. మనం ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా టాపే ఐడెంటికేటర్. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా మెసేజ్ పెట్టేస్తున్నాను. ఇక్కడ Cout ఎలిమెంట్ డిలీటెడ్ అని ఒక మెసేజ్ పెట్టి ఏ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది ఇప్పుడు 30 డిలీట్ అవుతుంది. మరి 30ని మనం డిస్ప్లే చేయాలి ఎక్కడంటే ఏమని కాల్ చేస్తే వస్తుంది 30 అంటే అరే ఆఫ్ టాప్. అరే నేమ్ ఏంటి మనకు ఎస్ అనేది అరే నేమ్. సో ఎస్ ఆఫ్ టాప్ అంటే మనకు 30 అనేది డిస్ప్లే అవుతుంది. సో ఎలిమెంట్ డిలీటెడ్ 30 అని మనకు అవుట్పుట్ వచ్చేసి. మరి ఈ ఎలిమెంట్ డిలీట్ అయినప్పుడు టాప్ అనేది ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఎలిమెంట్ డిలీట్ అయింది, మరి టాప్ ఎక్కడికి రావాలి? టాప్ కిందికి రావాలి. యాక్చువల్గా టాప్ ఎక్కడ ఉంది? 2 దగ్గర ఉంది. సో టాప్ అనేది ఇక్కడ నుండి డిక్రీజ్ అవ్వాలి, కిందికి రావాలి. మరి కిందికి రావాలంటే ఏం చేయాలి? సింపుల్, టాప్ ఈక్వల్ టు టాప్ -1 ఆర్ టాప్ -1 ఏదైనా రాయొచ్చు. ఇలా రాయగానే టాప్ కిందికి వచ్చి దీనికి పాయింట్ అయి ఉంటుంది. మేబీ ఎల్స్ ప్లస్ ఫంక్షన్ కూడా సింపుల్ లాజిక్. ఇది పాప. ఓకే, నెక్స్ట్ పీక్ ఆపరేషన్. పీక్ ఆపరేషన్ అంటే ఏంటి? స్టాక్ లో ఉన్న టాప్ ఎలిమెంట్ ని జస్ట్ డిస్ప్లే చేసుకోవాలి. స్టాక్ లో టాప్ లో ఏ ఎలిమెంట్ ఉందో మనం చూడాలన్నప్పుడు పీక్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గా స్టాక్ ఈ విధంగా ఉంది అనుకుందాం. ఓకే, సో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు టాప్ లో ఎలిమెంట్ ఏంటి? 30. ఆ 30ని నేను డిస్ప్లే చేసి చూసుకుందాం అనుకుంటాను. అంటే టాప్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ నేను డిస్ప్లే చేసి చూసుకోవాలన్నప్పుడు వీ కెన్ యూస్ పీక్ ఆపరేషన్. ఇక్కడ కూడా మనము డిలీట్ చేయాలంటే అసలు ఎలిమెంట్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి. ఎలిమెంట్స్ ఉంటేనే మనం డిస్ప్లే చేస్తాం, లేదంటే డిస్ప్లే అవ్వదు. కాబట్టి మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1 అయితే Cout stack is empty, there is no elements అని మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, స్టాక్ టు దేర్. ఎల్స్ ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, ఉంటే స్టాక్ లో టాప్ లో ఉన్న ఎలిమెంట్ మనం డిస్ప్లే చేసి చూపించాలి. డిస్ప్లే చేసి చూపించాలంటే లిస్ట్ ఒక చిన్న మెసేజ్ Cout టాప్ ఎలిమెంట్ ఈస్ ఎస్ ఆఫ్ టాప్ క్లోజ్ ఫంక్షన్ కూడా క్లోజ్. సో ఇక్కడ పీక్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే టాప్ లో ఉన్న ఎలిమెంట్ మాత్రం డిస్ప్లే చేస్తుంది అంతే, వితౌట్ రిమూవ్, వితౌట్ డిలీషన్. డిలీట్ అవ్వదు, అక్కడ జస్ట్ డిస్ప్లే మాత్రమే చేస్తాం అంతే. సో దాన్ని మనం పీక్ ఆపరేషన్. సింపుల్ గా టాప్ లో ఉన్న ఎలిమెంట్ ని డిస్ప్లే చేయాలంటే పీక్ ఆపరేషన్. నెక్స్ట్ డిస్ప్లే. సో ప్రోగ్రామ్ ని కంటిన్యూగా రాసేస్తా ఉన్నాను, మీరు మాత్రం ఒక పేపర్ తీసుకొని నేను రాసేటవన్నీ కంటిన్యూగా రాసేసుకోండి. ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే రాయాలంటే ఏం చేయాలి? డిస్ప్లే రాయాలంటే కూడా సేమ్ సిచ్యువేషన్. ఫస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా, ఎలిమెంట్స్ లేవా ఉన్నాయా, లేకపోతే స్టాక్ ఈజ్ ఎంటీ అని వస్తుంది, ఉంటే వాటిని డిస్ప్లే చేయాలి. సో మనం ఫస్ట్ చెక్ చేయాల్సిన కండిషన్ సేమ్, టాప్ ఈక్వల్ టు -1 అయితే Cout stack is empty, there is no elements అని మనకు మెసేజ్ వస్తుంది. ఎల్స్ ఒకవేళ ఎలిమెంట్స్ ఉంటే, ఇగో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం.
అక్కడ 3 అన్న ఉండని, 1 అన్న ఉండని, ఫుల్ అన్న ఉండాలి, మనకు సంబంధం లేదు. ఉన్న వాటిని అన్నింటినీ మనం డిస్ప్లే చేసుకుంటూ పోవాలి. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, డిస్ప్లే చేయాలంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 10, 20, 30 వస్తుందా, 30, 20, 10 వస్తుందా? అది ఇంపార్టెంట్. మనకు అవుట్పుట్ డిస్ప్లే చేసినప్పుడు 10, 20, 30 అని రావాలా, ఆర్ 30, 20, 10 అని రావాలా? చాలా మంది ఏమనుకుంటారంటే 10, 20, 30 రావాలి అవుట్పుట్ అనుకుంటారు. బట్ స్టాక్లో ప్రాసెస్ ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే లాస్ట్లో ఇన్సర్ట్ అయిన ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు 30 మనకు ఫస్ట్ డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే అదే మనకు రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ 20 రిమూవ్, నెక్స్ట్ 30 రిమూవ్. సో కాబట్టి మనకు కావాల్సింది. ఓకే, సో దానికోసం సింపుల్గా ఒక చిన్న ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ రాసేసుకొని దాన్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. నేను ఒక చిన్న ఫర్ లూప్ రాసేసి దాన్ని డిస్ప్లే చేస్తాను. ఓకే, సో ఇక్కడ లూప్ రిపీట్ అవ్వాలంటే మనకు ఒక వేరియబుల్ కావాలి. ఒక వేరియబుల్ మనం ఇక్కడ డిక్లేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంటూ ఐ. ఓకే, సో దానికి ఇనిషియలైజేషన్ చేస్తాను. ఐలో ఫస్ట్ నేను టాప్ని పెట్టేస్తాను. అంటే ఐ వాల్యూ ఎంత ఇప్పుడు 2. ఐ వాల్యూ ఇప్పుడు 2 అయింది. సో ఈ రిపిటేషన్ ఎక్కడ వరకు కావాలి మనకు అంటే ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 0 వరకు కావాలి. సో 0 వరకు మనకు 2 కావాలి కండిషన్. సో ఐ ఏం అవ్వాలి? మైనస్ మైనస్ అవ్వాలి. ఓకే, మరి డిస్ప్లే ఏం చేయాలి? ఇందులో సి అవుట్ ఎస్ ఆఫ్ ఐ కావాలంటే స్పేస్ ఇక్కడ ఇవ్వాలి. క్లోజ్, ఫంక్షన్ క్లోజ్. చూద్దాం ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఏం జరుగుతుంది. ఇక్కడ వరకు అయితే మనకి ఏం ప్రాబ్లం లేదు. టాప్ ఇక్కడ -1 ఏంటంటే స్టాక్ ఈజ్ ఎంప్టీ అని మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు టాప్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్గా ఐ ఈక్వల్ టాప్ అంటే టాప్ ఎంత మనకు 2 దగ్గర ఉంది. ఐ వాల్యూ 2 ఇక్కడ రాదు 2. నెక్స్ట్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. ఎస్, 2 కండిషన్. కండిషన్ 2 అయింది. 2 అయినగానే బ్లాక్ ఏది రాస్తే అది మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎస్ ఆఫ్ 2 అంటే 30 ప్రింట్ అయింది. ప్రింట్ అయ్యి స్పేస్ పక్కన స్పేస్ ఇచ్చింది. ఇంకేమన్నా ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా డిక్రిమెంట్ దగ్గరికి వెళ్తుంది. ఐ మైనస్ మైనస్ అంటే 1 అయింది. సో ఇప్పుడు ఐ వాల్యూ 1. కండిషన్ చెకింగ్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. ఎస్ 2. ఎస్ ఆఫ్ 1 అంటే మనకు 20. నెక్స్ట్ డిక్రిమెంట్ బై 1 0. సో 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. ఎస్ 2. ఎస్ ఆఫ్ 0 అంటే 30 వచ్చింది. నెక్స్ట్ ఐ మైనస్ -1 అయింది. సో -1 అయిన కండిషన్ చెకింగ్ -1 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. కండిషన్ ఫాల్స్ అంటే ఎలిమెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. సో మనకు కావాల్సిన అవుట్పుట్ డిస్ప్లే ప్రింట్ అయింది. ఈ విధంగా మనము డిస్ప్లే ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ కోసం స్పేస్ కావాలి కాబట్టి ఇదంతా నేను రిమూవ్ చేస్తాను. సో మెయిన్ ఫంక్షన్ని మనము స్విచ్ కేస్ యూజ్ చేసి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా కూడా మనం డిజైన్ చేసుకొని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా నేను ఇంప్లిమెంటేషన్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్. ఓకే, ఇందులో కీబోర్డ్ నుంచి చాయిస్ ఇవ్వడానికి సిహెచ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎంటర్ యువర్ చాయిస్ అని తీసుకోవడానికి. ఇంకేమైనా అవసరం అయితే తర్వాత డిక్లేర్ చేద్దాం. డైరెక్ట్గా నేను వైల్ లూప్ రాస్తాను. వైల్లో నేను 1 పాస్ చేశాను. ఎందుకు 1 పాస్ చేశాను అనేది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ సి అవుట్ ఒక చిన్న మెసేజ్ పెట్టాను. స్టాక్ ఆపరేషన్స్ హ్యాండిల్. నెక్స్ట్ సి అవుట్ 1 పుష్ అంటే 1 ఇస్తే పుష్ జరగాలి. హ్యాండిల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కర్సర్ నెక్స్ట్ లెక్క వస్తుంది. నెక్స్ట్ 2 పాప్ హ్యాండిల్. దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ 3 ఇస్తే 3 హ్యాండిల్. 4 ఇస్తే డిస్ప్లే హ్యాండిల్. 5 ఎగ్జిట్. ఓకే, నెక్స్ట్ సి అవుట్ ఎంటర్ యువర్ చాయిస్. ఈ చాయిస్ ని రీడ్ చేయడానికి మనకి ఇక్కడ సిహెచ్ అనే వేరియబుల్. సో కీబోర్డ్ నుంచి నేను ఏదో ఒక ఇంటిజర్ వాల్యూ నేను కీబోర్డ్ నుంచి ఇవ్వాలి. ఏమేమి ఇవ్వాలి ఇక్కడ అంటే 1 ఇస్తే పుష్ జరుగుతుంది, 2 ఇస్తే పాప్ జరుగుతుంది, 3 ఇస్తే పీక్ జరుగుతుంది, 4 ఇస్తే డిస్ప్లే, 5 ఇస్తే ఎగ్జిట్. అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ ప్యాటర్న్ ఎలా వస్తుందంటే
ఫస్ట్ మనకి హెడ్డింగ్ వస్తుంది, స్టాక్ ఆపరేషన్స్. ఓకే, సో 1 ఇస్తే పుష్, 2 ఇస్తే పాప్, 3 ఇస్తే పిక్, 4 ఇస్తే డిస్ప్లే, 5 ఇస్తే ఎగ్జిట్. ఎంటర్ యువర్ చాయిస్. ఓకే, ఫస్ట్ ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చాయిస్ 1 ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇస్తే ఏం జరగాలి, ఇక్కడ పుష్ జరగాలి. 2 ఇస్తే ఏం జరగాలి, పాప్ జరగాలి. 3 ఇస్తే పిక్ జరగాలి. 4 ఇస్తే డిస్ప్లే, 5 ఇస్తే ఎగ్జిట్. ఓకే, సో ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్. సో ఇది మనకు రిపీట్ అవుతూనే ఉంటుంది అప్ టు ఆప్షన్ 5 సెలెక్ట్ చేసే వరకు. ఓకే, మరి ఇక్కడ నేను 1 అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ ఎగ్జిట్ ఆప్షన్ 1 టైం చూజ్ చేసే వరకు ఈ వైల్ లూప్ అనేది రిపిటేషన్ జరగాలంటే నేను ఇక్కడ 1 అంటూ వస్తున్నాను. సో చాలా మంది ఏం చేస్తారంటే డూ వైల్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మీరు డూ వైల్ యూజ్ చేసుకుంటే రాయొచ్చు, అది కామన్. ఇక్కడ వైల్ 1 కూడా పెట్టవుతుంది. 1 పెడుతుంది అంటే 1 టైం ఎగ్జిట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఇక్కడ 5 ఇచ్చినప్పుడు 1 ఇచ్చాను కాబట్టి 1 టైం ఎగ్జిట్ ఫంక్షన్ తీసుకుంటాం, ఎగ్జిట్ అయిపోతుంది డైరెక్ట్. 5 అనగానే ఎగ్జిట్ అయిపోతుంది. ఇక్కడ 2 ఇచ్చినాను అనుకోండి, ఫస్ట్ ఎగ్జిట్ ఫంక్షన్ 1 టైం అంటే 5 సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ రిపీట్ అవుతుంది. సెకండ్ టైం ఇచ్చాను అప్పుడు క్లోజ్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఓకే, సో నెక్స్ట్ ఇక స్విచ్ స్టేట్మెంట్ రాదు. స్విచ్లోకి సిహెచ్ నేను పార్టీషన్ సిహెచ్ ఈక్వల్ 1 ఇచ్చాను అనుకోండి, కేస్ 1 ఎగ్జిక్యూషన్ చేయాలి. కేస్ 1లో ఏం జరగాలి, మనకు అక్కడ పుష్ ఆపరేషన్ జరగాలి. మరి పుష్ ఆపరేషన్ని కాల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా అంటే మనం ఇంకా చేయలేదు కాబట్టి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తాను. సో క్లాస్ నేమ్ ఇందాక నేను ఇక్కడ స్టాక్ అని పెట్టాను కాబట్టి స్టాక్, ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి S1 పెట్టాను. స్టాక్ S1 అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. సో ఆ పుష్ ఫంక్షన్ కాల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ ఏం పెట్టాను, S1. సో S1 డాట్ పుష్ ఫంక్షన్ కాల్ అవుతుంది. మరి ఇక్కడ పుష్ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఈ స్విచ్ స్టేట్మెంట్లోకి వెళ్ళి జంప్ అవ్వాలా, లేకపోతే కేస్ 2, కేస్ 3, కేస్ 4 కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలా అంటే ఇక్కడికి క్లోజ్ అవ్వాలి. స్విచ్ స్టేట్మెంట్ కూడా బయటికి రావాలి కాబట్టి ఇక్కడ మనము సో ఇక్కడ బ్రేక్ కూడా మనం ఇచ్చాం. బ్రేక్ ఇస్తే ఇక్కడికే స్టాప్ అవుతుంది, లేదంటే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ కేస్ 2, ఫర్ ఎగ్జాంపుల్గా ఆప్షన్ 2 సెలెక్ట్ చేస్తాం అనుకోండి, S1 డాట్ పాప్ ఫంక్షన్ కాల్ అవ్వాలి, తర్వాత బ్రేక్. అలాగే కేస్ 3 S1 డాట్ పిక్ ఫంక్షన్ కాల్ అవ్వాలి, తర్వాత బ్రేక్. అలాగే కేస్ 4 S1 డాట్ డిస్ప్లే, కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. కేస్ 5 ఇస్తే ఏం జరగాలి, ఎగ్జిట్ ఫంక్షన్ కాల్ అవ్వాలి. సో ఇక్కడ జస్ట్ ఎగ్జిట్ అని రాస్తాము. ఎగ్జిట్ కి ఒక ఇంటిజర్ ని మనం పాస్ చేయాలి పారామీటర్ గా. సో ఇక్కడ నేను 0 పాస్ చేస్తాను. 0, 1, 2 మీ ఇష్టం ఏదైనా పాస్ చేయొచ్చు, బట్ ఇంటిజర్ అయితే కంపల్సరీగా ఇక్కడ పాస్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే 5 సెలెక్ట్ చేసినామో ఎగ్జిట్ అంటే ప్రోగ్రామ్ కంప్లీట్ గా టర్మినేట్ అవుతుంది. బ్రేక్ అంటే జస్ట్ ఈ స్విచ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి పెట్టిస్తుంది. ఇన్ కేస్ 1, 2, 3, 4, 5 కాకుండా కీబోర్డ్ నుంచి వేరే డిజిట్ ఇచ్చామనుకోండి, 6, 7, 8 అలా ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఏమైనా అవుతుంది, ఇన్వాలిడ్ చాయిస్ అంట. సో దానికోసం మనకు స్విచ్ స్టేట్మెంట్లో డిఫాల్ట్ కేసు ఉంది. సో డిఫాల్ట్లో ఒక చిన్న మెసేజ్ పెడతాను, సిఅవుట్ ఇన్వాలిడ్ చాయిస్ బ్రేక్. సో ఇక్కడికి మనకు స్విచ్ స్టేట్మెంట్ క్లోజ్. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ జరిగిందో స్విచ్లోకి వెళ్ళి బయటకు వస్తుంది. బయటకు వచ్చి కర్సర్ నెక్స్ట్ లైన్లో వెయిట్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి వైల్ కంప్లీట్గా ఇక్కడ ఓపెన్ అయితే వైల్ ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఇది వైల్ క్లోజ్, ఇది స్విచ్ క్లోజ్. ఓకే, ఫైనల్లీ మెయిన్ క్లోజ్. ఆల్రెడీ ఇక్కడ రిటర్న్ 0 కూడా మనం రాసుకోవాలి, ఎందుకంటే C++లో మెయిన్ ఫంక్షన్ ఒక ఇంటిజర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇంటి పెట్టుకున్నాం, ఇక్కడ రిటర్న్ 0 రాసుకోవాలి. ఇక గెట్ సిహెచ్ అనేది మనం C++లో రాయకపోయినా నో ప్రాబ్లం, రాయాలంటే రాసుకోవాలి. సో ఈ విధంగా మనకు మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు నేను 1 ఇచ్చాను అనుకోండి, ఆప్షన్
1 ఇవ్వగానే సిహెచ్లో స్టోర్ అవుతుంది 1, అక్కడ నుండి చాయిస్లోకి వస్తుంది, సిహెచ్లో నుండి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు చెకింగ్ కేస్ 1 CH1 మ్యాచ్ అయింది. మ్యాచ్ అవ్వగానే S1 డాట్ పుష్ ఫంక్షన్, పుష్ ఫంక్షన్ ఇందాక నేను రాశాను కదా, ఆ లాజిక్ అంతా ఎగ్జిక్యూషన్ చేయాలి. క్లియర్. ఒకవేళ 2 ఇచ్చామనుకోండి, ఆప్షన్ 2 ఇస్తే కేస్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 ఇస్తే 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 లో రాసాము పీక్ ఆపరేషన్ కాల్ అవుతుంది, 4 డిస్ప్లే కాల్ అవుతుంది, 5 ఎగ్జిట్ కంప్లీట్ ప్రోగ్రామ్ టర్మినేషన్, 6 వాల్యూడ్ చాయిస్ బ్రేక్. మళ్ళీ అక్కడ రిపీట్ అవుతూనే ఉంటుంది, ఇది రిపిటేషన్ జరుగుతూనే ఉంటుంది అప్ టు ఆప్షన్ 5 సెలెక్ట్ చేసిన. ఓకే, ఈ ప్రోగ్రామ్ని నేను సిస్టమ్ పైన కూడా మీకు ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. మీకు ఈ ప్రోగ్రామ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, సో సిస్టమ్ పైన ఎగ్జిక్యూషన్ చూద్దాం. లెట్స్ గో టు ది సిస్టమ్. స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరే ప్రోగ్రామ్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను ప్రోగ్రామ్ ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను. ఒకసారి చూసినట్లయితే మీకు బోర్డు పైన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇక్కడ రాశాను. సో ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే క్లాసు. సో క్లాస్లో మనకి డేటా మెంబర్స్ కానీ మెంబర్ ఫంక్షన్ కానీ అట్లాగే కన్స్ట్రక్టర్స్ కానీ కంపల్సరీగా పబ్లిక్లోనే ఉండాలి. ఓకే, సో పబ్లిక్ కంపల్సరీగా ఉంటేనే అవి అవుట్ సైడ్ క్లాస్లో వర్క్ అవుతాయి. సో ఇది పబ్లిక్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఒక అరేని డిక్లేర్ చేశాను, అట్లాగే టాప్ అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాను, తర్వాత కన్స్ట్రక్టర్ రాశాను. సో కన్స్ట్రక్టర్లో టాప్ ఈక్వల్ -1. సో మీకు ఏదైతే బోర్డు పైన రాశానో అదే ఇక్కడ డిక్లేర్ చేశాను. సో తర్వాత ఈ మెంబర్ ఫంక్షన్స్ పుష్, పాప్, పీక్, డిస్ప్లే. సో ఫైనల్లీ క్లాస్ క్లోజ్, సెమీకోలన్. సో ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే క్లాస్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ పుష్ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఒకసారి పుష్ ఫంక్షన్ చూసినట్లయితే మీకు బోర్డు పైన ఏదైతే రాశానో అది ఇక్కడ ఉంది. ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాను ఇంటూ డేటా అని. సో తర్వాత కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేశాను. సో తర్వాత కండిషన్ చెకింగ్, టాప్ ఈక్వల్ 4 అయితే స్టాక్ ఈస్ ఫుల్ అనే ఒక మెసేజ్ వస్తుంది. ఒకవేళ టాప్ ఈక్వల్ 4 కాకుండా కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, టాప్ని ప్లస్ చేస్తాము, స్టాక్ ఆఫ్ టాప్లో డేటాని ఇన్సర్ట్ చేసేసి ఒక మెసేజ్ ఇన్సర్ట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. ఓకే, సో ఇది మనకి పుష్ ఆపరేషన్. మీకు ఏదైతే బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశానో అదే నేను ఇక్కడ రాశాను. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రామ్ మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ పాప్ ఆపరేషన్. ఇది పాప్ ఫంక్షన్. పాప్ ఫంక్షన్లో ఏం రాసాం చూడండి, టాప్ ఈక్వల్ -1 అయితే స్టాక్ ఈస్ ఎంప్టీ, ఎల్స్ ఎలిమెంట్ డిలీటెడ్ ఒక మెసేజ్ వస్తుంది. ఎస్ ఆఫ్ టాప్లో ఉన్న డేటాని డిస్ప్లే చేశాను. ఇక్కడ ఎస్ అనేది అరే నేను తీసుకున్నాం కాబట్టి సో టాప్ మైనస్ అయిపోయింది, కంప్లీటెడ్. సో ఇది మనకు పాప్ ఆపరేషన్. మీకు బోర్డు పైన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే నేను ఇక్కడ రాశాను. నెక్స్ట్ పీక్ ఆపరేషన్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు. సో పీక్లో కూడా సేమ్, టాప్లో ఉన్న ఎలిమెంట్ని మనం డిస్ప్లే చూసుకుంటాం కాబట్టి అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా, ఇది ఎలిమెంట్స్ ఏమి లేనప్పుడు ఒక కేసు, లేదంటే ఎలిమెంట్స్ ఉంటే టాప్ ఎలిమెంట్ ఈజ్ ఎస్ ఆఫ్ టాప్ అని డిస్ప్లే చేసి చూసుకుంటాం వితౌట్ డిలీషన్. నెక్స్ట్ డిస్ప్లేలో ఒక వేరియబుల్ కావాలి ఫర్ లూప్ కోసం, రిపిటేషన్ కోసం. సో ఫస్ట్ అయితే మనం ఒక కండిషన్ చెక్ చేస్తాం. ఈ టాప్ ఈక్వల్ -1 అయితే స్టాక్ ఈజ్ ఎంప్టీ అని వస్తుంది, లేదంటే ఎల్స్ కేసులో ఒక చిన్న ఫర్ లూప్ రాసి డిస్ప్లే చేసుకుంటూ పోతాం ఎలిమెంట్స్. మీకు బోర్డు పైన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే నేను ఇక్కడ రాశాను. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. ఓకే, సో మీరు ఇక్కడ ప్రోగ్రాంలో ఈ మెంబర్ ఫంక్షన్స్ అనేవి మీరు డైరెక్ట్గా క్లాస్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఫస్ట్ క్లాస్లో ఇక్కడ డిక్లేర్ చేసి అవుట్ సైడ్ క్లాస్లో మెంబర్ ఫంక్షన్ నేను ఇంప్లిమెంట్ చేశాను అంతే. ఓకే, సో ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్లో ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఇది ఎక్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, తర్వాత ఇంట్ సిహెచ్ ఒక వేరియబుల్ తీసుకున్నాను. సిహెచ్ అంటే చాయిస్ రీడ్ చేయడానికి కీబోర్డ్ నుండి. నెక్స్ట్ వైల్ 1 ఇక్కడ ఇది మనకు డిస్ప్లే ప్యాటర్న్, ఇది మనం ఏది రాస్తే అది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ యువర్ చాయిస్, కీబోర్డ్ నుండి చాయిస్ ఇస్తే సిహెచ్లో వెస్టర్ అవుతుంది. తర్వాత స్విచ్ కేస్ 1లో వచ్చేసి ఏంటి పుష్ ఆపరేషన్. ఎక్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా, సో దాన్ని ఇక్కడ రాశాను. ఎక్స్ డాట్ పుష్ అనగానే పుష్ ఆపరేషన్ కాల్ అవుతుంది. తర్వాత బ్రేక్. 2 ఇస్తే పాప్, 3 ఇస్తే పీక్ ఆపరేషన్, 4 ఇస్తే డిస్ప్లే, 5 ఇస్తే ఎగ్జిట్. డిఫాల్ట్ ఇన్వాలిడ్ చాయిస్. సేమ్ మీకు బోర్డు పైన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ని నేను ఇక్కడ టైప్ చేశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని నేను DSP++లో ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసేసి DSP++లో ఎగ్జిక్యూషన్ చేద్దాం. సో ఇది మనకు DSP++ స్క్రీన్. ఇక్కడ న్యూ సెలెక్ట్ చేసుకొని సోర్స్ ఫైల్, ఇక్కడ నేను ప్రోగ్రామ్ని పేజ్ చేస్తాను. ఓకే, సో పేజ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ని మనం సేవ్ చేసుకోవాలి. ఓకే, సేవ్ చేయాలంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ ఆర్ సేవ్ ఏదో ఒకటి
సో మీరు ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్గా స్టాక్ సేవ్ యాజ్ టైప్ ఇక్కడ C++లో ఉందా లేదా చెక్ చేసుకోండి. కంపల్సరీగా ఇక్కడ C++లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం రాసిన ప్రోగ్రామ్ C++ కాబట్టి. నెక్స్ట్ సేవ్, ప్రోగ్రామ్ అయితే సేవ్ అయిపోయింది. నెక్స్ట్ కంపైలేషన్ చేయాలంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇక్కడ బటన్ ఉంది, కంపైలేషన్ బటన్. లేదంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ మెనూలోకి వెళ్ళేసి ఇక్కడ కంపైల్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే కీబోర్డ్ నుంచి డైరెక్ట్గా F9 షార్ట్కట్ కీ కంపైల్ బటన్ క్లిక్ చేశాను. ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తూ ఉంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ రన్, ఇక్కడ డైరెక్ట్ బటన్ రన్ బటన్. ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లే ప్యాటర్న్ ఏదైతే రాసామో మన మెయిన్ ఫంక్షన్లో అది మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తాము. ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో మనం ఏదైతే రాసినామో అది మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఈ డిస్ప్లే ప్యాటర్న్ రాశాను కదా మెయిన్ ఫంక్షన్లో, అది మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తూ ఉంది. సో ఇక్కడ స్టాక్ ఆపరేషన్స్ 1 ఇస్తే పుష్, 2 ఇస్తే పాపు, 3 ఇస్తే పీకు, 4 ఇస్తే డిస్ప్లే, 5 ఇస్తే ఎగ్జిట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకున్నాను. 1 ఇస్తే మనకు అడుగుతూ ఉంది ఎంటర్ ఎలిమెంట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఇచ్చాను. ఎలిమెంట్ ఇన్సర్టెడ్ అని వచ్చేసి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంది. ఈ రిపిటేషన్ ఎందుకు జరుగుతుందంటే మనం ఇక్కడ వైల్ లూప్ యూజ్ చేసాం కాబట్టి. ఓకే, సో వైల్లో 1 ఎందుకు ఇచ్చానంటే ఈ ఎగ్జిట్ ఆప్షన్ 1 టైం యూజ్ చేసే వరకు మనకి ఈ రిపిటేషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి 1 ఇస్తాను. ఇప్పుడు ఎలిమెంట్ 20 ఇద్దాం, ఇంకొకసారి 1 ఇద్దాం, 3 ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి 1 ఇద్దాం, 40, ఇంకొకసారి 1 ఇస్తాను, 50 ఇస్తాను. ఇప్పుడు నేను 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేశాను. మనం తీసుకున్న అరే సైజ్ ఎంత, స్టాక్ సైజ్ అంటే 5, అంటే 5 ఎలిమెంట్స్ వరకే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకొకసారి 1 ఇచ్చాము మనకు ఆప్షన్. ఇప్పుడు నేను 60 ఇస్తాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది మెసేజ్ చూడండి, స్టాక్ ఈస్ ఫుల్ అని వచ్చింది, ఎందుకంటే సైజ్ మనం 5 ఇచ్చాం కాబట్టి. 5 ఎలిమెంట్స్ ఆల్రెడీ ఇన్సర్ట్ చేసాం, 6th ఎలిమెంట్ ఇప్పుడు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి మనకు స్టాక్ ఈస్ ఫుల్ అని వస్తుంది. ఒకవేళ మీరు డిస్ప్లే చేసి చూసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ 4 ఆప్షన్ ఇచ్చామంటే డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది స్టాక్ అంతా కంప్లీట్గా. ఇప్పుడు నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను, పాప్ ఆపరేషన్. ఇప్పుడు నేను 2 సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్ ఏ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది, 10 50 అంటే 50 డిలీట్ అవుతుంది, ఎందుకంటే రీసెంట్గా ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ 50 కాబట్టి. చూడండి, ఎలిమెంట్ డిలీటెడ్ 50 అని వచ్చింది. ఒకసారి మళ్ళీ డిస్ప్లే చేసి చూడండి, 4 50 వెళ్ళిపోయింది, ఇక్కడ 50 డిలీట్ ఇంకా వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ 3 ఇస్తాను ఆప్షన్ 3 ఇస్తే పీక్ ఆపరేషన్ అంటే టాప్లో ఉన్న ఎలిమెంట్ డిస్ప్లే చేసి చూపిస్తుంది. చూడండి, టాప్ ఎలిమెంట్ ఈస్ 40 అని వచ్చింది అవుట్పుట్ వితౌట్ డిలీట్ అవ్వదు అప్పుడే. ఇంకొకసారి 2 ఇద్దాం, 40 డిలీట్ అయింది, ఇంకోసారి డిలీట్ 20, ఇంకొకసారి డిలీట్ 10 కూడా డిలీట్ అయిపోయింది. ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా ఇప్పుడు చూద్దాం ఒకసారి. డిస్ప్లే స్టాక్ ఈజ్ ఎంటీ, కంప్లీట్గా అన్నీ డిలీట్ చేసేసినాము. ఇప్పుడు నేను ఆప్షన్ 2 ఇస్తాను, డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆప్షన్ అక్కడ ఏమైనా సెలెక్ట్ అవుతుందా అంటే స్టాక్ ఈజ్ ఎంటీ అని రావాలి, ఎందుకంటే టోటల్ ఎంటీ మొత్తం డిలీట్ చేసినాం కాబట్టి. చూడండి, 2 ఇచ్చినా కూడా మనకు స్టాక్ ఈజ్ ఎంటీ అని వస్తుంది. ఇప్పుడు నేను పీక్ ఆపరేషన్ ఇస్తే ఇప్పుడు కూడా మనకు ఎంటీ అనే రావాలి, ఎందుకంటే ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి. మీరు చూడండి, స్టాక్ ఈజ్ ఎంటీ, మొత్తం ఎంటీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్ 5 ఇస్తే ఎగ్జిట్ అయిపోయింది. ఈ విధంగా మనము స్టాక్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు యూజింగ్ అరే. సో ఇక్కడ నేను ఏం చేశానంటే క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ప్రోగ్రామ్ని రాశాను. మీరు కావాలంటే మెయిన్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.